సార్ మిమ్మల్ని చూడటానికి ఎవరు వచ్చారు? నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రండి. థ్యాంక్ యూ. నా పేరు రాము. ఈమె నా భార్య సీత. ఏంటి సార్? ఏం లేదు డాక్టర్, ఎక్స్రే పరీక్ష చేసి డాక్టర్లందరూ నాకు క్యాన్సర్ వ్యాధి ఉందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ చికిత్సలో మీరు చాలా గట్టివారని చెప్పారు. ఆ నమ్మకంతోనే మీ దగ్గరకు వచ్చాం. మీరే మా వారికి నేను చేయాలి. లేకపోతే సీత, ఇప్పుడు నాకెంత ప్రమాదం ఏమొచ్చింది? ఇంతలోనే ఎందుకు అలా కంగారు పడతాం? మీరేం భయపడనక్కర్లేదు, ధైర్యంగా ఉన్నారు. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఓ ఎస్ సీత. ఇప్పుడే వస్తాను. హలో, డాక్టర్ మోహన్ ఉన్నారా? ఓ మీరేనా? గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రఘు స్పీకింగ్. చూడండి, మీ వల్ల ఒక సహాయం కావాలి. ఒక అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేసు గురించి మీతో కన్సల్ట్ చేయాలి. కాస్త ఇక్కడికి రాగలరా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, డాక్టర్ జాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ రఘు స్పీకింగ్. I would like to consult you regarding an advanced cancer case. Will it be possible for you to drop in for a few minutes? Yes. Thank you, doctor. ఏమిటండి ఇది? వదలండి. చేపట్టి విడవడం పురుష లక్షణం కాదు. అందుకే త్యాగరాజు అన్నాడు, పట్టి విడువరాదు అని. తెలుసా? అంటే అన్నాడు, కానీ నేను ఎంత భయపడిపోయాను తెలుసా? ఆ భయం ఎంత అందంగా ఉందో అద్దం ఉండి ఒకసారి చూస్తే నీకే తెలుసు. మెరుపుల్లా మెరిసే నీ కళ్ళు, చేపల్లా త్రుళ్ళిపడి ఆ కనుపాపలు, రెపరెపలాడే రెప్పలు. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసే చెప్తున్నారా? ముందు చూపు నాకు ఎక్కువని నీకు తెలుసుగా. నాకు తెలుసు. ఏం తెలుసు? నా నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా నీ వల్ల కాదు. మీ నుంచి తప్పించుకోవాలని నేనెన్నడూ అనుకోను. అవును సీత, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేనాటికైనా నా దాన్ని. కానీ సీత, ఇలా ఎంతకాలం? మన పెళ్లి వెంటనే జరిగి తీరాలి. మరి మీ నాన్నగారితో ఎప్పుడు మాట్లాడతావు? కాస్త ఓపిక పట్టండి, సమయం చూసి ఒప్పిస్తాను. త్వరగా ఒప్పిస్తావుగా? మీకోసం డాక్టర్ జాన్, డాక్టర్ మోహన్ వచ్చారు. తీసుకురా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ జాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ మోహన్. సారీ ఫర్ ది ట్రబుల్. సీ ది ఎక్స్రే. నర్స్, నా రూమ్ లో పేషెంట్ రాము ఉన్నారు, తీసుకురా.
I feel it has affected the middle half. Look at the enlarged gland. Yes, yes. చాలా దూరం పట్టింది. కేసు చాలా ముదిరిపోయింది. నా అభిప్రాయం కూడా. రండి రాము గారు, మీరే పేషెంట్ రాము. హలో రాము గారు, కోట్ తీయండి. లంగ్ ఎక్కువ భాగం దెబ్బతినదు, చాలా సీరియస్ కేసు. కానీ డాక్టర్, అదృష్టం ఎలా ఉంది? ఆపరేషన్ ట్రై చేయండి. అఫ్కోర్స్ డాక్టర్, అదైనా ఈ 15 రోజుల లోపుగా జరిగిపోవాలి. లెన్స్ బాగా ఎఫెక్ట్ అయింది. ఆపరేషన్ చేసినా బ్రతకడం కష్టమే. అయినా మీ అస్తవాసు మంచిది కనుక బ్రతిగా బ్రతకవచ్చు. ఏమండి, ఆపరేషన్ చేయవలసి వస్తే మీకు ఏమైనా విధి రాత ఎలా ఉన్నా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్. ఎనీవే ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా వస్తా. డాక్టర్, నా భర్త బ్రతికే ఆశ అవకాశము లేదంటారు. వారిని మీరు బ్రతికించలేరా? చూడు సీత, ప్రస్తుతం నీ భర్త పరిస్థితి మామూలుగా ఈ భయంకర వ్యాధి తీరు నీకు అర్థం కావాలని ఈ డాక్టర్లు పిలిపించి సలహా తీసుకుంటాను. డాక్టర్, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. నాకు మీరే మంగళ భిక్ష పెట్టాలి. సీత, నా వృత్తికి కళంకం రాకుండా, ప్రయత్నంలో ఏ లోపం లేకుండా నా శాయశక్తులా కృషి చేస్తాను. డాక్టర్, నా భర్తను మీ దగ్గరికే తీసుకురావాల్సి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. తెలిస్తే వచ్చేవారు కదా? తప్పకుండా వచ్చేదాన్ని. మీరు ఉత్తములని, ఉన్నత ఆదర్శాలు ఉన్నవారిని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఎన్నటికీ మారదు డాక్టర్. చాలా సంతోషం. వారిని స్పెషల్ వార్డుకి తీసుకెళ్ళి. అమ్మా, మీ రెండో తెలుసుకుంటే పక్క గదిలో ఉండొచ్చు. థ్యాంక్స్. మీకు ఏదైనా అవసరం వస్తే బెల్ నొక్కండి. అయ్యా, నన్ను ఉండమంటారా? ఎందుకు సీత, నువ్వు ఇంటికి వెళ్ళకూడదు? ఇక్కడ ఉండి చేసేదే ఉంది. ఇంట్లో మాత్రం నేను చేసేదే ఉంది. ఇంట్లో నాకేమీ తోచదు. నేను కూడా మీతో పాటే ఉంటాను. డ్రైవర్, నువ్వు వెళ్ళు. రేపు అయ్యగారికి నాకు బట్టలు తీసుకురా. అలాగే. ఇంకేమన్నా చెప్పాలండి? ఏం లేదు. డ్రైవర్, నువ్వు వెళ్ళు. వస్తాయా? సీత, డాక్టర్ ఏమన్నారు? భయపడాల్సింది ఏమీ లేదు. హలో, కమాన్ డాక్టర్. పర్వాలేదు, కూర్చోండి. చూడండి, ఈరోజు తారీఖు 10. సరిగ్గా ఈ రోజుకు 15వ రోజున, అంటే 24వ తేదీ మీకు ఆపరేట్ చేయబోతున్నాను. దాంతో మీకు పూర్తిగా నేమైపోతుంది. డాక్టర్, ఆపరేషన్ రేపే ఎందుకు చేయకూడదు? నో, ఇది చాలా పెద్ద ఆపరేషన్. అందుకు మీరు బాగా బలం పుంజుకోవాలి. ఓ, అది సరే కానీ డాక్టర్, మీరు హైదరాబాదేనా? కాదండి, విశాఖపట్నం. విశాఖపట్నం? మా ఆవిడది కూడా విశాఖపట్నం. చూడండి, వీరికి ఇప్పుడు ఎంత విశ్రాంతి ఉంటే అంత మంచిది. బంధువులు వాళ్ళు వీళ్ళు అంటూ వచ్చి డిస్టర్బ్ చేయకుండా మీరే చూసుకోవాలి. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేదు డాక్టర్. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నా పెళ్ళయ్యాక సంవత్సరానికి మా నాన్నగారు పోయారు. ఏదో బిజినెస్ అంటూ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. ఏమండి, మీకు ఈ రూమ్ సౌకర్యంగా ఉందా? ఓ ఎస్, చాలా బాగుంది. వెరీ గుడ్. మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వచ్చి వస్తాను. వెళ్ళిగాను. అలా వస్తానమ్మా. సీత, ఈ డాక్టర్ నాకు బాగా నచ్చాడు. నువ్వేమంటావు? చాలా మంచివారు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ నర్సింగ్ హోమ్ లో పేపర్ కూడా ఇస్తారా? మీరు పేపర్లు అంటే ఉండలేరని నేనే చెప్పించాను. అలాగా, థ్యాంక్ యూ. ఎవరికి కాఫీనా? కాదు, సారీ. కాఫీ తాగకూడదని డాక్టర్ చెప్పారు. బాగుంది. డాక్టర్కి ఏమైనా చెప్తారు. నేను కాఫీ తాగింది ఉండలేదని నీకు తెలుసుగా. తెలుసు కానీ మారం చేయకుండా ముందు హార్లిక్స్ తీసుకోండి. చూడండి, ఈ పుట్టకురుపు అన్ని వ్యాధులు లాంటిది కాదు. చాలా విచిత్రమైన జబ్బు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళందరూ ఆఖరి దాకా బాగా తిరుగుతూనే ఉంటారు. దీన్ని మొదట్లోనే తెలుసుకుని వైద్యం చేస్తే 99 పాలు నయం చేయవచ్చు. మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. డబ్బులు సార్, 4వ నంబర్ రూమ్ గడిచి. ఎస్ సార్.